గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 లోపు ఉండాలి. మొత్తం కుటుంబానికి గల భూమి 3 ఎకరాలు ఉంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాలు ఉంటే తక్కువ మెట్ట లేదా 2 కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్న కుటుంబంలోని వారు మాత్రమే అర్హులు. తల్లి లేదా లబ్ధిదారు కలిగి ఉండాల్సిన ధ్రువపత్రాలు, తల్లి లేదా లబ్ధిదారు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్దారులు కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్దారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారు కుటుంబాలు మినహాయింపు ఉంటుంది. ఆ అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందనం అన్నటువంటి పేరుతో 15,000 రూపాయలు పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, జగన్ చేసిన మోసం నేను చెయ్యను అని చెప్తా వచ్చారు. ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించి గైడ్ లైన్స్ జారీ అయ్యాయి. ఏంటయ్యా అంటే ఒక కుటుంబానికి ఆధార్ కార్డు ఆధారంగా అదే సందర్భంలో 15,000 రూపాయలు అన్నటువంటిది అనౌన్స్ చేస్తూ 15,000 రూపాయలు అంటే ఒక్కళ్ళకే వస్తుంది. ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి అంశం. ఒక ఇంటికి 15,000 రూపాయలు అంటే ఒక్కళ్ళకే వర్తింపజేసినట్టు అవుతుంది. అది జగన్ చేసింది కూడా అంతే. మీ ఇంట్లో పిల్లలు ఈ అమ్మాయికి 15,000, ఈ అబ్బాయికి 15,000, ఈ అమ్మాయికి 15,000, ఈ అబ్బాయికి 15,000 ఇట్లా లెక్క చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అని ఆశించారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో వీళ్ళకి 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, వీళ్ళు 15,000, నీకు 15,000, నీకు 15,000, మీకు 18,000, 18,000, 18,000. మళ్ళీ చెప్తున్నాను చూడండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000, మీకు 18,000 రాసి పెట్టుకోండి. ఇంక మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి 15,000. మరి ఆశీర్వదించండి పేరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీకు బాండ్ కూడా ఇచ్చాం రాసి, మీ దగ్గర పెట్టుకోండి బాండ్, రేపు పొద్దున ఆటోమేటిక్.